ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో పూల సాగు రైతులకు అత్యంత ఆశాజనకంగా ఉంది. గిరాకీ ఎక్కువ అవ్వడం, మార్కెట్ ధరలు పెరగడం, ఎగుమతి అవకాశాలు అందుబాటులోకి రావడంతో పూల సాగుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండే చామంతి, బంతి తోటలు సాగు చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సిద్ధపడుతున్నారు. ఈ సందర్భంలో నారు ఎంపిక నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గత 15 సంవత్సరములుగా మన 2 తెలుగు రాష్ట్రాల రైతన్నులకు నాణ్యమైన మొక్కలను అందిస్తున్న కేఎస్ఆర్ ఫార్మ్స్ అండ్ నర్సరీస్ శివశంకర్ రెడ్డి గారి తనయుడు క్రాంతికిరణ్ గారిని అడిగి వారి దగ్గర అందుబాటులో ఉన్న చామంతి, బంతి రకాలు, తోట పెంపకం, సాగు చేసే విధానం లాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రైతులకు. నా పేరు క్రాంతికిరణ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా వాయిల్పాడు మండలం అయ్యవారిపల్లి గ్రామం, ఆంధ్రప్రదేశ్. దాదాపు ఒక 20 సంవత్సరాలప్పుడు కేఎస్ఆర్ నర్సరీ అని మా నాన్న కె శివశంకర్ రెడ్డి గారు ఈ నర్సరీని స్థాపించాడు. తర్వాత ఇది అంచెలంచెలుగా ఎదిగి మేము దీంట్లోనే ఉండి ఇదే నర్సరీ రంగాన్ని మేము ఎన్నుకొని ఇందులోనే ముందుకెళ్తున్నాము. ఇక్కడున్న 2.5 ఎకరాల విస్తీర్ణంలో 16 రకాల చామంతులు ఉన్నాయి. 16 రకాల చామంతులు పూర్తిగా లైటింగ్లోనే పెరుగుదల ఉంటుంది. ఈ 16 రకాలు వచ్చి సుగంధ వైటు, సుగంధ ఎల్లో, ఐశ్వర్య, లైట్ వైటు, స్టార్ వైటు, పర్పులు, ఆరెంజ్ ఫెయిర్ లేడీ, దీన్ని తెలంగాణ రైతులు బాహుబలి అంటారు, డెంజిగర్ వెరైటీ, బాగ్రా పింకు, బాగ్రా రెడ్, సెంట్ వైటు, సెంట్ ఎల్లో, లైట్ క్రీమ్ వైటు, వైలెట్, క్యారెట్ కలరు, టమాటా రెడ్, ఇలా రకరకాల వెరైటీలు దాదాపు 16 రకాలు ఇక్కడ పెంచుతున్నామండి ఈ 2.5 ఎకరాల విస్తీర్ణంలో. ఇది పూర్తిగా మదర్ ప్లాంట్కు రైతులకు నర్సరీ మొక్క సప్లై చేయడానికి ఈ 2.5 ఎకరాను పెంచుతున్నామండి. ఇక్కడ ముఖ్యంగా ఈ 16 రకాలు కాకుండా ఇంకొక 5 రకాలు ఉన్నాయండి. ఈ 5 వెరైటీలు తెలంగాణ రైతులు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ తెలంగాణ మార్కెట్కి ఎక్కువ సూటబుల్ అవుతాయి. చందమామ వైటు, చందమామ ఎల్లో, పేపర్ వైటు, పేపర్ ఎల్లో, సెంట్ ఎల్లో, ఈ 5 రకాలు హైదరాబాద్ మార్కెట్లో పూలకు మంచి మార్కెట్ అవకాశం ఉందండి. దీన్ని రైతులు ఎక్కువగా ఇష్టపడతారు. మనం ఇచ్చే ఈ మొక్కలు ఎండాకాలంలో కానీ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉందండి. ఎండాకాలంలో దిగుబడి అంటే నేను ఇవ్వడం వల్ల దిగుబడి రాదండి. ఈ వెరైటీకి ఉన్న క్యారెక్టర్ అది, ప్లస్ అక్కడున్న రైతుల మేనేజ్మెంట్ వల్ల దాదాపు ఏప్రిల్ మే వరకు కానీ ఈ 5 రకాలను వాళ్ళు పంట దిగుబడి తీసుకోగలుగుతున్నారు. మార్కెట్లో మంచి ధర పలుకుతాను. పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ మొక్కలలోని శాఖీయ దశ పెంపొందించే విధంగా విద్యుత్ దీపాలను వాడడం వల్ల రైతులు మరింత దిగుబడులు పొందుతారని వివరిస్తున్నారు ఈ యువ రైతు. పొలంలో ఎలక్ట్రిక్ బల్బ్స్ అంటే ఈ చామంతి రైతులకు మనం ఇచ్చిన తర్వాత వాళ్ళకు పెరుగుదల శాఖీయ దశ బాగా ఉండాలంటే ఈ బల్బుల వలన శాఖీయ దశ బాగా ఉంటుంది. ఈ శాఖీయ దశ బాగా ఎందుకు ఉండాలంటే ఈ లైట్లు వేయడం వల్ల మనకు పగటిపూటను ఎక్స్ట్రా క్రియేట్ చేస్తుంది. పగటిపూట ఎక్స్ట్రా ఉండడం వల్ల మనకు మొగ్గ రాకుండా రైతుకి ఇచ్చిన తర్వాత నారు గ్రోత్ బాగుంటుంది, దిగుబడి ఎక్కువ ఉంటుంది, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. రైతుకు పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్ కానీ 1-2 సార్లు తక్కువ వస్తుంది, రైతుకు వ్యయం తగ్గుతుంది. రైతు సంతోషంగా ఫీల్ అవుతాడనే ఉద్దేశంతో ఈ లైట్లు వేసి రైతుకు మేము ఈ మొక్కలు దాదాపు 15 సంవత్సరాల నుంచి రైతులకు అందిస్తున్నాం. సర్వసాధారణంగా చామంతి రైతులు ప్లాంటేషన్ చేసుకోవడానికి పూర్వకాలంలో పంట అయిపోయిన తర్వాత భూమిలో నుంచి వచ్చిన మొక్కల్ని ఈ మాదిరి వేరు వ్యవస్థ ఉంటుంది, దీన్ని ప్లాంటేషన్ చేసుకొని సాగు చేసుకునేవాళ్ళు రైతులు. ఈ విధంగా చేయడం వల్ల యూనిఫామ్గా తోట రాకపోవడము, ఇంకొకటి రోగానికి గురి అవ్వడము, రూట్ డ్యామేజ్ అవ్వడము జరిగేది. ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి ఈ లేత చిగురు కొమ్మలు ఫస్ట్ స్టేజ్ ఈ స్టెమ్ తీసుకొని నర్సరీ ప్రోట్రేలలో ఈ మాదిరి తీసుకొని నర్సరీ ప్రోట్రేలలో పెట్టుకుంటే 25 నుంచి 25 రోజుల్లో రూట్ రెడీ అయ్యి రైతుకు అందించే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల తోట యూనిఫామ్గా ఉంటుంది, రైతుకు ఈల్డ్ బాగా వస్తుంది, వైరస్ తగ్గుతుంది, మెయింటెనెన్స్ చాలా తగ్గుతుంది. ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ 1-2 సార్లు మామూలు ఈ భూమిలో తీసుకున్న పిలకల దీనికంటే ఈ పద్ధతిలో చేయడం వల్ల తగ్గుతుంది, రైతు సంతోషంగా ఉండగలడనే ఉద్దేశంతో ఈ మాదిరి చేస్తున్నాం. ముఖ్యంగా మా నర్సరీ ఉద్దేశం ఏమంటే ప్రాంతాన్ని బట్టి రైతుకు ఏ నెలలో ఏ వెరైటీ ఇవ్వాలా అనేది మా మెయిన్ కాన్సెప్ట్. ఈ 15 సంవత్సరాలుగా ఇదే మాదిరినే మేము నార్లు సప్లై చేస్తున్నాము.
మేము తీసే ప్రొడక్షన్లో 90% రైతులు ఎవరు ఇక్కడికి రారు, పార్సల్ రూపంలోనే బయట వెళ్ళిపోతుంది. ఏ నెలలో ఏ మొక్క ఇవ్వాలి, ఏ ఏరియాకు ఏ మొక్క ఇవ్వాలి, ఏ వెరైటీ ఇవ్వాలనే దీంట్లోనే మేము రైతులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా రైతుల నుంచి మాకు కానీ మంచి పేరు రావడం వల్ల బిజినెస్ నడుస్తుంది. మొక్క ధర చూస్తే అప్పటి డిమాండ్ని బట్టి రూపాయి నుంచి ₹2, ₹2.5 వరకు మొక్క ధర నడుస్తుంది. ఎక్కువ మొత్తంలో తీసుకొని ముందుగా 20 రోజులు కానీ 25 రోజులు, ఒక నెల ముందుగా ఆర్డర్లు ఇస్తే ఆ రైతుకు ధరలో చూసే చేస్తున్నాం. ఇకపోతే బంతి రకాలకు వస్తే కంపెనీని బట్టి ₹2 నుంచి ₹2.5 ఒక్కొక్క మొక్క రైతులకు ఇస్తున్నాము. వెరైటీ మీద బంతి ఆధారపడి ఉంటుంది. కొందరైతే ఏ వెరైటీ అయినా ₹2 అంటున్నారు. ₹2కి ఇవ్వలేరండి. కొన్ని వెరైటీలు రేట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని వెరైటీలు సీడ్ రేట్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉండేది ఎక్కువ ఉండేది అంతా మేము ఇదే వెరైటీ అని రైతులు ఏ వెరైటీ అడిగితే ఆ వెరైటీనే మేము ఇస్తున్నాము. ఆ విధంగా కాకుండా వేరే వెరైటీస్ ఇస్తే రైతు ఇబ్బంది పడతాడు. ఇది ఒక్కల వెరైటీ అండి, 2 రకాలు, ఆరెంజ్, ఎల్లో. దాదాపు ఇది 10 నుంచి 12 కటింగ్లు వస్తుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది రైతుల దగ్గర నేను విన్నది ఏమంటే, ఒక్కలు 1వ కటింగ్కు 2వ కటింగ్కే పువ్వు సైజు తగ్గిపోతుంది అంటున్నారు. అది వాస్తవం కాదండి. వాస్తవం అయితే ఒక్కల వెరైటీ 10 నుంచి 12 కటింగ్లు దాదాపు ఒకే సైజే ఉంటుంది. 6 కటింగ్లు మంచి సైజు ఉంటుంది, ఆ తర్వాత కొద్దిగా సైజు తగ్గుతుంది. 13 కటింగ్లు 14 కటింగ్లు నా సొంత తోటలోనే మేమే తీసామండి ఒక్కలు వెరైటీని. ఇందులో రకాల కంపెనీల విషయానికి వస్తే ఒక్కల కంపెనీ ఒకటి ఉంది, మంగళా సీడ్స్ ఈ ఒక్కల కంపెనీ అనేది. ఇంకొకటి రవి హైబ్రిడ్స్ ఉంది, ఇంకొకటి ఇనిసెమ్ ఒకటి ఉంది, డింపుల్ ఉంది. ఇలా రకరకాల కంపెనీలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలు అన్నీ మంచి ఈల్డ్ వస్తాయి. ఇంకొకటి కనకధార అనేది కొత్తగా వచ్చింది. రైతుల దగ్గర నుంచి రెస్పాన్స్ బాగుంది. కనకధారగా బాగుంది అని రైతులు అంటున్నారు, వేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రైతులకు ధన్యవాదాలండి. 15 సంవత్సరాలుగా ఈ నర్సరీ ఫీల్డ్లో నేను నిలదొక్కున్నాను అంటే తెలంగాణ రైతులే. మిగతా రైతులు కాదా అని అంటే మిగతా రైతులుగా ఉన్నారు. కాకపోతే నేను జరిపే ప్రొడక్షన్లో 80% తెలంగాణకే మొక్కలు పంపిస్తున్నాము. ఈ తెలంగాణకు వెళ్ళే మొక్కలు KKR బ్రాండ్ మీద తెలంగాణకు వెళ్తున్నాయండి. పూల సాగు చేసే రైతన్నలకు కేవలం మొక్కలు విక్రయించి చేతులు దులుపుకోకుండా రైతు బాగుండాలనే సదుద్దేశంతో సాగులోని మెలకువలతో పాటు సలహాలను సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు క్రాంతి కిరణ్ రెడ్డి.